Hi guys, welcome to our channel. So today we are going to discuss about Infor hiring for freshers for 2025 graduates. Not only 2025, so 24 also. Okay, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి ఈ రోల్కి అయితే అప్లికేషన్ అయితే కోరుతున్నారు. జావా డెవలపర్ అయితే రోల్లో ఉంటుంది అండ్ 4 to 6 LPA స్టార్టింగ్లో అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 40 to 80 దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఓకే, కంప్లీట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా చూసేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్గా చూడండి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క వీడియోలోనే ఇంకొక జాబ్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ షార్ట్స్లో కూడా మన వీడియో మన ఛానల్ అప్లోడ్ చేశాను, ఎక్కువ మంది చూసారని తెలియట్లేదు. సో కాబట్టి దీంట్లో కూడా నేనైతే దాన్ని కంటిన్యూ చేస్తాను. ఇన్ఫోసిస్ BPM నుండి వచ్చినటువంటి ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్ రెండింటి కూడా మనం క్లియర్గా ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేసి చూసేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే కొద్దిగా బాగుంటుందని అయితే కోరుకుంటున్నాను. ఓకే, సో లైక్ చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం వీడియో లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో అఫీషియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క పేజ్ అంటే మనకు తీసుకురావడం జరిగింది. సో ఇన్ఫార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జావా డెవలపర్ కింద. ఓకే, సో కంట్రీ చూసుకుంటే ఇండియా, స్టేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ, హైదరాబాద్ లొకేషన్లో మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో జాబ్ ఐడి అయితే ఉంది. ఒకవేళ మీకు ఇది ఫేక్ అనిపించినా ఇక జాబ్ ఐడి వేసి కూడా మీరు చెక్ చేసుకునేసేయండి. ఓకేనా? సో ఇది వచ్చి మనకు లొకేషన్ అండ్ జాబ్ ఐడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనితో పాటు మనకు జాబ్స్ సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మ్యాండేటరీ బిఫోర్ ఎంటరింగ్ టు ద ఇంటర్వ్యూ. సో డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ కింద మనకు ఒక చిన్న టాపిక్ అయితే ఇచ్చారు. సో లెట్స్ బిగిన్. వీఆర్ సీకింగ్ ఫర్ హైలీ స్కిల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్ టు డిజైన్, డెవలప్ అండ్ maintain high quality software solutions in the Infor OS Federation Hub team. The ideal candidate must have a strong background in programming, problem solving and software architecture అంటున్నారు. సో కాబట్టి ఇక్కడైతే వాళ్ళు అడిగేస్తున్నారని చెప్పితే మీరు ఫీల్ అవ్వద్దు. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే వాటిపైన మీకు బేసిక్గా మీకు నాలెడ్జ్ ఉంటేనే సరిపోతుంది. అదర్ దెన్ వాళ్ళైతే ఏమి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఫర్దర్గా మనం వీడియో డిస్కస్ చేద్దాము. నో వరీస్. సో ఇప్పుడు దీనికి ఫ్రెషర్ పెట్టుకోవాలా, ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలా, అసలు ఎవరికి ఎలిజిబుల్ చూద్దాం, వెయిట్ చేయండి. బిఫోర్ దట్ మనం ఖచ్చితంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకుంటే ఇంటర్వ్యూని మనం క్రాక్ చేయగలం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో మనకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే టాపిక్ ఉంటుందో సో వాటిపైన క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి దీంట్లో చూసుకున్నట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉండేదాన్ని చూసుకొని క్లియర్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఏ డే ఇన్ ది లైఫ్ టైపికల్ ఇంక్లూడ్స్. సో మీ యొక్క డే అనేది ఎలా ఉంటుందంటే డిజైన్స్ అండ్ డెవలప్ అండ్ ఇంప్లిమెంటింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రాజెక్ట్స్ పైన, రైట్ ఏ క్లీన్ అండ్ మెయింటైనబుల్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ యూజింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, కొలాబరేట్ విత్ ద ప్రోడక్ట్ మేనేజర్, డిజైనర్ అండ్ అదర్ ఇంజనీర్స్ టు డిఫైన్ టెక్నికల్ సొల్యూషన్స్ అండ్ డీబగ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఆప్టిమైజ్ కోడ్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ. ఇది వచ్చేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో మనం చేసేటువంటి డే టు డే యాక్టివిటీస్. 1 డేలో మీకు ఈ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా మనకు జాబ్ అయితే ఉంటుంది. ఓకే ఫైన్. ఇంకా దీనికి ఏమన్నా అడిషన్గా ఏమైనా ఉందా బ్రో అంటే ఎస్ ఉంది. ఇప్పుడు దీంట్లో మీకు ఏమైనా తెలియని టాపిక్ ఉన్నా కూడా మీరు నేర్చుకునేసండి ఈ ట్రబుల్ షూటింగ్, డీబగ్గింగ్ గురించి. సో వాటి గురించి నెక్స్ట్ మనం చూసుకుంటే బేసిక్గా దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ దాని పరంగా చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఉంటేనే సరిపోతుంది, లేదా మీరు మాస్టర్ చేస్తున్న కంప్యూటర్ సైన్స్ సంబంధించి BE కావచ్చు, బీటెక్ కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్యూటర్ సంబంధించి ఏదైతే కోడింగ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకునేసే వచ్చు. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ ఎజిల్ మెథడాలజీస్. సో ఎజిల్కి సంబంధించి అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ లైఫ్ సైకిల్ అనేది మీకు అయితే తెలిసి ఉండాలి. ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనే వరకు మీకు థియరిటికల్ నాలెడ్జ్ అయినా ఉంటే కూడా పక్కా దీంట్లో మీరు సర్వైవ్ అయిపోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ పైథాన్, జావా. కాబట్టి మోస్ట్ మీకు జావా తెలిసిందని అంటేనే పైథాన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మీకు మోస్ట్గా జావా తెలిసి ఉండాలి. సో జావా డెవలపర్ అనేటువంటి రోల్ కిందనే దీన్ని హైర్ చేస్తున్నారు. బట్ సమ్ పారామీటర్స్లో అనేది పైథాన్ కూడా యూస్ అవుతుంది. కాబట్టి ఓకే, ఇది వచ్చేసి మనకు రిక్వైర్డ్. సో అది ఉంటే సరిపోతుంది. బట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద ఎక్స్పీరియన్స్ విత్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్
అండ్ కంటైనరైజేషన్స్, డాకర్ అండ్ కబర్నెట్స్. సో వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఎనీ క్లౌడ్ సొల్యూషన్స్. సో క్లౌడ్కి సంబంధించి మీకు ఏమైనా ఇంకా డేటా ఏమైనా మీ మైండ్లో ఉంటే, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇంకా మీకు దీంట్లో ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. 4 ఫ్రెషర్లో 2 మెంబర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కింద అప్డేట్ చేశారు. సో నెక్స్ట్ దానితో పాటు నేను మీకు ఒకటి చెప్పున్నాను. సో ఇన్ఫోసిస్ బీపీఎం అని చెప్పేసి, సో ఆ యొక్క ఇన్ఫోసిస్ బీపీఎం నుండి మనకు వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వాకిన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. సో డేట్లో. సో అది నేను చెప్తాను మీకు 27th మేలో. ఓకేనా. సో బెంగళూరు లొకేషన్స్లో అయితే జరుగుతూ ఉంది. దానికి మీరు మీ యొక్క నౌకరీలోనే ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు అటెండ్ అయితే మీకు కొద్దిగా ఏదైనా బాగుంటుంది మేబీ. లేదంటే మీరు అక్కడికి పోతే కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ అనేది పెట్టేసేయండి. సో వాయిస్ ప్రాసెస్ కింద. నెక్స్ట్ దానికి సంబంధించిన టైం డేట్ చూసుకున్నట్లయితే 27th మే ఫ్రమ్ 9:30 AM to 12 PM వరకు మాత్రమే జరుగుతుంది. కాంటాక్ట్ అనేది మనకు మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించిన లొకేషన్ ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ 785 గ్రౌండ్ ఫ్లోర్ యాక్సిస్ సాయి జ్యోతి 15th క్రాస్ 100 feet రోడ్ అండ్ సరక్కి ఫస్ట్ ఫేజ్ జేపీ నగర్ బెంగళూరు కర్ణాటక. ఓకేనా. సో ఇది వచ్చేసి ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ సింధూర్ కన్వెన్షన్ సెంటర్. నోట్ కింద నో క్యాండిడేట్ పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ అట్ జేపీ నగర్ రిక్రూట్మెంట్ అంటున్నారు. కాబట్టి పార్కింగ్ ఫెసిలిటీ అనేది లేదు. మాక్సిమం మీరు ఏమన్నా రిలేటివ్స్ కావచ్చు, లేదంటే మీరు స్టే చేసుకునేటువంటి ఏరియాలోనే బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు పార్క్ చేసేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఆ బస్సుల్లోనే. జాబ్ కింద హైలైట్స్ కింద మనకు దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ బీకామ్, ఎంకామ్, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2022 నుండి 2024 మధ్యలో ఎవరైతే 2024లో పాస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఓకే. ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో గ్రాడ్యుయేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ రెస్పాన్స్ ఫర్ హ్యాండిలింగ్ వాయిస్ ప్రాసెస్ అండ్ ఫాలోయింగ్ కంపెనీ క్లయింట్స్ ప్రాసెస్ అండ్ మెయింటైనింగ్ ప్రొఫెషనలిజం విత్ కస్టమర్స్. సో ఇదైతే ఇస్తున్నారు. పూర్తిగా వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది, వాట్సాప్ చాట్ రేర్ కేసెస్లో ఉంటుంది. అండ్ దీనికి ఇంగ్లీష్ అండ్ హిందీలో మస్ట్ అండ్ షుడ్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మ్యాండటరీ. లేదు బ్రో నాకు ఇంగ్లీష్ బాగొచ్చు బట్ హిందీ నాకు పెద్దగా రాదు అసలు, లేదంటే అసలే రాదంటే కూడా నో వరీస్, మీకు జాబ్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. హిందీ ఉంటే కొద్దిగా బాగుంటుంది అంతే చెప్పడం. ఓకేనా. సో ఇదనమాట ఇవాళ వీడియో. దీనికి రెండింటికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అప్లికేషన్ పెట్టి మీ కెరీర్ని అన్లాక్ చేయండి.